ఈ ఎండాకాలంలో చల్లగా ఐస్ టీ అనేది లేకుండానే పంచదార తక్కువతోటి టేస్ట్ ఎక్కువతోటి పిల్లలు ఇష్టపడేలాగా ఐస్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ఒక 10-15 బాదం నానపెట్టేసుకొని ఒక నైట్ మొత్తం నానపెట్టేసుకొని, ఇక్కడ నేను పైన తోలైతే తీయలేదండి. మీకు కొంచెం తోలు తగులుతుంది అనుకునే వాళ్ళు ఎవరున్నట్టు ఆ స్కిన్ మొత్తం తీసేసేయండి. ఈ విధంగా మెత్తగా అయితే మొత్తం కొంచెం వాటర్ వేసేసుకొని ఈ విధంగా మెత్తగా అయితే పేస్ట్ లాగా పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఫుల్ క్రీమ్డ్ మిల్క్ అయితే తీసుకొని, ఫుల్ క్రీమ్డ్ మిల్క్ కనుక తీసుకున్నాము కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇంట్లో కాబట్టి పిల్లలకి చేస్తున్నాం కాబట్టి మనకి టేస్ట్గా చేయాలి అనుకున్నప్పుడు మన పంచదార కూడా కొంచెం తక్కువ వేస్తాం కాబట్టి దీంట్లో. సో మీరు మ్యాక్సిమం కుదిరినంత వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటే తీసుకోవచ్చండి. ఈ విధంగా సిమ్లో పెట్టేసుకొని ఫుల్ క్రీమ్ మిల్క్ని బాయిల్ చేస్తూ ఉండాలి. ఒక గరిటతోటి అడుగు అనేది అంటకుండా తిప్పుతూ ఉండాలండి. ఈ విధంగా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టేసి ఉంచాం కదా బాదంని, ఈ విధంగా వేసేసి తిప్పుతూనే ఉండాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి మనం పిస్తా ఉంటే పిస్తాని ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే చేస్తాను. మీరు కాజు ఉన్నా కానివ్వండి, కాజును కూడా ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మరుగుతున్న పాలలో వేసేసి తిప్పుతూనే ఉండాలని. దీనిలో నేను ఒక్క స్పూన్ చూపిస్తున్నాను చూడండి, ఒక్క స్పూన్ వేసానండి షుగరు. మీరు కావాలంటే దీన్ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు మీ స్వీట్కి తగ్గట్టుగా అయితే వేసుకోవచ్చు అండి షుగర్. బట్ నేను ఇక్కడ ఒక్క స్పూన్ అయితే వేసేసాను. దీనిలో ఈ విధంగా మనకి అయిపోతే సరిపోతుందండి. చుట్టూ మేగడు మీకు తెలుస్తుంది కదా, ఎక్కువ థిక్ కన్సిస్టెన్సీ కూడా అవసరం లేదండి. ఇక్కడ నేనేం చేశానంటే మనకి మిల్క్ మేడ్ అనే షాప్స్లో అవైలబుల్లో ఉంటుంది కదా, ఆ మిల్క్ మేడ్ని ఒక 2 స్పూన్స్ అయితే వేసేసానండి. అది దింపిన తర్వాత మాత్రమే వేసేసాను. మిల్క్ మేడ్ వేసాక పాలలో బాగా కలిపేసుకోవాలండి. మనకి మిల్క్ మేడ్ అనేది పాలలో కలిసిపోవాలి. అయితే డైరెక్ట్గా మీరు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేయకుండా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు అలానే ఉంచేసేసింది. నాకు కొంతమందికి ఐస్ టీ కనుక ఉంటుంది అనుకుని ఐస్ తయారు చేసుకునేది ఉంటుంది కదా, దానిలో పోసేసుకోవచ్చండి. నాకు అది అవైలబుల్లో లేదు కాబట్టి ఈ విధంగా స్టీల్ గ్లాసులో ఏదో పోసేస్తున్నాను. అయితే వెంటనే మీరు ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, స్టిక్స్ అనేవి అసలు పెట్టొద్దండి. మనం ఏంటి అంటే ఇక్కడ థిక్గా లేదు కాబట్టి మనం డైరెక్ట్గా స్టిక్ కనుక పెట్టేసాము అనుకోండి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుందండి. అలా కాకుండా కొంచెం ఒక అరగంట సేపు దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్ లోపల పెట్టేసేసి, నేను చూపిస్తున్నాను మీకు కూడా, నేను అరగంట తర్వాత అయితే పెట్టేశానని. అలానే ఐస్ స్టిక్స్ లేని వాళ్ళు ఏంటి అని అంటే ఇలా స్పూన్స్ ఉంటాయి కదండి, రివర్స్ టిప్ అయినా పెట్టేసుకోవచ్చు అండి. సేమ్ మనకి ఐస్ స్టిక్ లాగే ఉంటుంది. ఏదన్నా అవైలబుల్లో మన ఇంట్లో ఏది ఉంటే అది దాన్ని ఆ విధంగా వాడేసుకోవచ్చు అండి మనం. చూడండి అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి చూపిస్తున్నాను చూడండి, కొంచెం థిక్ అయితే అయింది కదా. ఇప్పుడు స్టిక్స్ కనుక పెట్టేసుకున్నాం అనుకోండి మనకి తీసేటప్పుడు చాలా ఈజీగా అయితే వస్తుందండి. అండ్ అన్నానే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కొంతమంది డీప్ ఫ్రిడ్జ్ ఈ విధంగా డైరెక్ట్గా పెట్టే బదులు ఆ గ్లాసెస్ పైన ఏంటంటే అల్యూమినియం ఫాయిల్ కనుక ఉంది అనుకోండి, అల్యూమినియం ఫాయిల్ పెట్టేసేసి ఏదైతే స్టిక్ ఉంటుందో ఆ స్టిక్కి సరిపడా బయటకు వదిలేసేసి అల్యూమినియం ఫాయిల్ పెట్టేసుకున్నారే అనుకోండి, మనకి ఐస్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుందండి వాటిపైన. ఆ తర్వాత ఒక నైట్ మొత్తం వదిలేసేసేయండి ఇలాగే ఫ్రిడ్జ్ లోపల, డీప్ ఫ్రిడ్జ్ లోపల పెట్టేసేసి. ఆ తర్వాత నెక్స్ట్ డే ఒక్కసారి మనకి గ్లాస్లో నుంచి ఇదిగా స్టిక్ తోటి ఈ విధంగా రివర్స్ కనుక తిప్పేశారా అనుకోండి, లేదు అంటారా నార్మల్ వాటర్ ఉంటాయి కదండి, నార్మల్ వాటర్లో ఏదైతే మన గ్లాస్ ఉందో పెట్టేసేసి మాకు ఈజీగానే వచ్చేసిందండి. వాటర్లో కూడా పెట్టాల్సిన అవసరమే లేకుండా. చూసారా మనకి ఇంట్లోనే చాలా హెల్తీగా పిల్లలకి తక్కువ షుగర్ తోటి ఎవరికైనా ఈ సమ్మర్లో చాలా టేస్టీగా తినాలనుకున్న వాళ్ళు ఎవరంటే ఈ విధంగా ట్రై చేయండి. సూపర్గా అయితే ఉందని నాకు చాలా బాగా అయితే నచ్చింది. పిల్లలకి సమ్మర్లో ఎవరైనా స్పెషల్గా చేయాలి అనుకున్న వాళ్ళు ఈ ఐస్ని ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. అండ్ హెల్దీ కూడా, మనం తక్కువ షుగరే వేసాం కాబట్టి బయట నుంచి ఎలాంటి ఐస్ వాడతారో తెలియదు కాబట్టి ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకొని తినండి. ఫ్యామిలీ అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.